Hello guys, welcome back to our channel. అయితే ఇప్పుడైతే ఇంకో కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేస్తున్నాం. ఏంటంటే నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ అంటే ఇంటర్ ఫ్రెండ్ మనకి ఏదో సర్ప్రైజ్ ఉంది అని లేక ఫోన్ చేసి వానికి ఏమనిపించిందో, మామ రా మామ ఇంటికి రా, కొంచెం నీకు సర్ప్రైజ్ ఉంది వచ్చేసాయి. నీకు ఏంది మామ సర్ప్రైజ్ అంటే, ఏం లేదు నువ్వు అయితే రా వచ్చినాక చూపిస్తా అని మాట్లాడిండు. తానమని వేసినావు లేదాను మొత్తం డిమ్మి అని లెక్కొస్తున్నా మొత్తం ఇగో వాడు సర్ప్రైజ్ అనగానే మన సర్ప్రైజ్ అంటే ఎట్లుంటాం, పొద్దున ఇప్పుడే లేచినాం, బ్రష్ చేసుకుని వెళ్ళినాం. లేదు ఏం లేదు మొత్తం ఎట్లున్నా చూడు బికార్ బికార్ లెక్కునకపోతే ఎట్లుంటాడు ఇగో, బికార్ లెక్కునకపోతే ఎట్లుంటాడు ఇగో. సర్ప్రైజ్ అంట దారా తాగుపిస్తానని వచ్చేసిండు. అయ్యో తాగుపిచ్చాడు కాదు, వాడేమో సర్ప్రైజ్ ఇస్తా అన్నాడు. వాడి వెనక చూద్దాం ఏమైతుందో, తినిపిస్తాడా మరి. నాకు ఒకటే భయం అవుతుంది, మేము పెట్రోల్ పోసుకొని 300-400 పెట్రోల్ పోసుకొని పోతే ఆడి వెనక 20 రూపాయలు టిఫిన్ తినిపిస్తే ఏం చేయాలి అసలు, అదే అర్థమైతలేదు. సో గైస్ ఇప్పుడైతే వెళ్ళిపోదాం, చూసేద్దాం. ఒకటి స్నానం చేయాలి గుర్తుపెట్టుకోరి. నేను ఇంటరాక్షన్ కొడతారా అంటే వద్దు నేను స్నానం చేయను, గంగిరెద్దులో లెక్కున్నారా అని అంటాడు. ఉండేదే అట్లా గంగిరెద్దులోడు గడి తిరుగు ఇంటికి చూడకు. సో గైస్ మనం అయితే వెళ్ళిపోదాం. మన సర్ప్రైజ్ ఏందో ఇగో వాడే ఫోన్ చేస్తుండు, ఇంకెళ్తలేరా అని. సో ఇప్పుడు వెళ్ళిపోదాం. పంపుతుంది జరా చూసండి వీడియో లాస్ట్ వరకు చూసండి. స్కిప్ చేయకండి, సర్ప్రైజ్ కదా ఎట్లుంటో చూడండి, అసలు స్కిప్ చేయకండి వీడియో అయితే. చలో రైట్. ఓ గాయస్ ఇగో మా కెమెరామెన్ కోసం అయితే వచ్చినాం. ఇప్పుడు 5 ఫోన్లు చేసినాం. ఇంటికి రా అన్నాడు, ఫోనే లేపుతలేడు. చూడండి గైస్ ఫోన్ లేపుతలేడు. ఇసంటోళ్ళు బేకార్ వాళ్ళకి ఏం చెప్పాలి చెప్పండి. పెట్టుకోదు చాలా అసలు పెట్టుకోదు. బేకార్ మనుషులు అంటే నంబర్ 1 బేకార్ మనుషులు. ఎన్ని ఫోన్లు అని చేయాలి. ఇక ఫోన్లు చేసి లేపుతలేడు అని మన ఇంటికి వచ్చేసినాం. సీదా వారి ఇంటికి వచ్చి కూర్చున్నాం. అయినా వస్తలేడు. ఇసంటి బేకార్ వాళ్ళని పెట్టుకొని దిమాగ్ లేని బాడుకోవాలి. రర్రా అంటే ఆడవాళ్ళు రెడీ అవుతారు చూడు, మేకప్లు, పౌడర్లు, లిప్స్టిక్లు పెడతారు చూడు. కెమెరా పెట్టి చూపిస్తున్నా, బ్యాక్ కెమెరా. బేకార్ వాళ్ళని పెట్టుకొని వేస్ట్ అలా పౌడర్ వేసుకొని చూడు నిన్నగా. లవ్లీ ఫెయిర్ అండ్ లవ్లీ అన్ని లవ్లీలు పెట్టుకొని వచ్చిండు. ఎందుకురా బతుకు. సో గైస్ పోయి చూసేద్దాం ఏమేమమ్మా ఇంతసేపు. అంతా కిలేరికి నవరెండు కిలేరా, ఎంత దేని కిలో ఇంతసేపు ఏం చేసినావు? మంచిగా పౌడర్ వేసుకున్నావు, మంచిగా లేచినావు. ఎప్పుడు రాగమంటావా రోజును రమ్మడి ఎప్పుడే పాప బేకార్ మనిషి 10 ఏళ్ళ దాకా నైట్ ఒకటే పని ఉంటది కదా మనకు. వీడియోలు చూడాలి కదా. బ్యాటింగ్ ఆడతావా ఇప్పుడు? బ్యాటింగ్ అన్నట్టున్నావు కదా. అర్రే మరి ఇట్లా ఫోన్ చేసి అర్ధగంటకు వస్తారు ఎవరైనా. స్విచ్ ఆఫ్ నాకు తెలుసు నీ లైఫ్ స్విచ్ ఆఫ్. నెక్స్ట్ టైం ఇలాంటి వాళ్ళు ఎవరు ఉన్నావు మీ టీమ్ లలో ఉంటే ఎంత తిట్టినా కూడా నవ్వుతుంది సిగ్గుశరం లేక అయ్యో. అయ్యో బాబా ఇప్పుడాకనే వినవు దొడ్డికి కాదురా లాటరింగ్. అరే వాసన వస్తుంది, మొత్తం కాదు మొత్తం వాసన వస్తుంది. అద్దం తెచ్చిపోయి లెటరింగ్ వాసన వస్తుంది. ఏమో నీ ముఖం చూస్తే నాకైతే అదే వాసన వస్తుంది అయ్యా. అరే నువ్వేంద్రా వాని దగ్గర పోయి నా దగ్గరకు వచ్చినా ఏమో వల్ల. సరే మనం వెళ్ళిపోదాం రా, వీడు పిచ్చుతుండి వాసన వస్తుంది. పోయి తొందరగా చెరుకు కట్ట దగ్గర ఆపినావంటే అదే పని చేద్దాం. ఇంతగా వాసన వస్తుంది. నీకని అనిపించమా పిత్తుతుంటే? అరే నీళ్ళున్నాయి కదా మామ. అర్రే సో గాయస్ చూసేద్దాం, పోయిన తర్వాత సర్ప్రైజ్ ఏందో మొత్తం చూసేద్దాం. చింటూ బ్రో ఇటు ఎటు పోవాలి? ఎటు పోతుంది రూట్ ఇది? చింటూ బ్రో లిఫ్ట్ ఇవ్వాలా? పాల్తు పుక్కులా సుల్లి పెడతానని పాల్తులు అని చూడుకున్నాం రా. చింటూ బ్రో వాళ్ళ బ్రదర్ వచ్చేసిండు అనుకో. అర్రే తిను మేము వెళ్తున్నాం. రైట్ మళ్ళా రైట్. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇంతను ఎందుకు అనిపిస్తుంది. అందాలన్నీ ఎందుకోరా అల్లుకోరా గిల్లుకోరా అంద
ఇంట్రడక్షన్ కొట్టరా అంటే నేనేదో ఇంత గంగిరేదిలో లెక్కొస్తున్నా అంటుండు. మంచి స్మార్ట్ వస్తుంది కదరా, స్మూత్ వస్తుంది. దేవుడు తప్పు చేసినేమో అనిపిస్తుంది నాకు. ఇంత అందం ఇచ్చి ఎందుకు ఇన్ని నాకు ప్రాబ్లమ్స్ టెన్షన్. అరే చెరువుదు అని చెప్పి ఆపమంటుండ. ఇష్టం దీంట్లో ఎరిగి పెడతా. అయితే వీడు ఇంతకుముందు ఏమంటుంది తెలుసా, మామ తోలుకొచ్చిరా టిఫిన్ లేదా మామ అని అడుగుతాం. ఏం కావాలి? పొద్దున లేచి దొడ్డికి పోయినా అంటే మొత్తం కడుపు కాలేదు. ఇప్పుడు టిఫిన్ చేసి దొడ్డికి పోతే ఖాళీ అయితే అవసరమారా? కాకా పైల్వాన్ ఎందుకు ఇప్పినవురా? అరే అమ్మ నీతో పెద్ద బాధ ఉందిరా. దోస్తాను చెప్తున్నా కాలరు పెద్ద పెద్ద పట్టుకురావద్దు, మొత్తం ఇట్లా చిల్లర చేసేస్తాడు. కార్లు కార్లు కాదు, ఎవరు నేర్పించారా నీకు? సరే కానీ మీకేమన్నా మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీలు కానీ ఏమన్నా కావాలనుకుంటే కామెంట్ చేయరి. ఇవి మంచి ఉంటాయి, గమ్మ స్టోరీలు ఉంటాయి. కామెంట్ చేయరి, ఈ స్టోరీలు ఇచ్చేది మంచి స్టోరీలు ఉంటాయి. ఎట్లా అంటే నాకు చెప్తుంటేనే నాకు వస్తుంది. నాకు వన్ చూసి అర్థమవుతుంది ఎంత ఫన్నీ ఉన్నాడో. వన్ స్టోరీలు కూడా చాలా అంటే చాలా ఫన్నీ ఉంటాయి. మీరు ఒక కామెంట్ చేసారంటే వన్ స్టోరీలు మొత్తం బయట తీసుకొని వచ్చేస్తాము. గాయస్ మన ఈ గజ్జల్లో ఆక్సిజన్ పార్క్ అన్నమాట. ఆక్సిజన్ ఉంటది, చాలా ఉంటది. ఇది కూడా మీకు మొత్తం చూడని వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి, మొత్తం మీ ముందు తీసుకొని వచ్చేస్తా. ఈ వీడియో కూడా తీసుకొని వచ్చేస్తా. చూడండి విచిత్రాలు అన్ని చూస్తారు, అలా అన్ని చూపిస్తాం. టెన్షన్ ఏం లేదు. ఏముంటే మామ అంటే అందరూ కొట్టుకుంటారు అనమాట ఫ్రెండ్స్. మొత్తం అదే మీకు తెలిసి ఏ కొట్టుకున్నాడు గదే ఉంటాము. అదే జంగిలు. మీరు ఒక్క కామెంట్ చేసిరంటే దాన్ని మొత్తం తీసుకొని మేము ముందుకు వచ్చేస్తాం. వెనకరా పెట్రోల్ నీకు పైసలు ఇరంటే ఇయ్యలు, ఇంకా మళ్ళీ ముందు పోతాడు. ముందుకి పైసల గురించి మన దగ్గర టెన్షన్ లేదు గాయస్. చూసుకోండి, మనం ఎప్పుడైతే యూట్యూబ్ స్టార్ట్ చేసినా అప్పటి నుంచి మన దగ్గర చాలా పైసలు అయితే కమాయిస్తున్నాం. మనం ఎప్పుడైతే యూట్యూబ్ స్టార్ట్ చేసినా అప్పటి నుంచి మన దగ్గర చాలా పైసలు అయితే కమాయిస్తున్నాం. చాలా పైసలు అయితే వచ్చేస్తున్నాయి. అరేగో మామూలు ఫోన్ చేస్తూనే ఉన్నాడు, రర్రి మామ అని చెప్పి. లొకేషన్ కాదు, లొకేషన్ అయితే లొకేషన్ సో గాయస్ గీడ మన చదరపల్లి దగ్గర మన అన్న వాళ్ళ ఇల్లు ఉంటది. ఈ గల్లీలో బిల్డింగ్ పెద్దది వైట్ కలర్ ది. అన్న వాళ్ళ ఇల్లు చూస్తే మాత్రం కలి బొరాన్ అవుతారు. ఎంత మంచిగా ఉంటది అంటే ఇట్లా అది హెవెన్. ఒకసారి హోమ్ టూర్ చేసేసాం అన్నది, కామెంట్ చేయండి. సామన్న అని ఉంటాడు మా అన్న. ఒకరోజు హోమ్ టూర్ చేసి చూపిస్తాం మీకు. ఖాళీ ఇల్లు మాత్రం అయితే ఖాళీ క్రేజ్ ఉంటది గైస్. మీరే మేము పోయినాం ఒకసారి, మేమే అవాక్ అయిపోయినాం. తీసుకొస్తాం మీ ముందు కూడా అన్న హోమ్ టూర్ అయితే తీసుకొని వచ్చేస్తా. ఖాళీ క్రేజ్ అంటే క్రేజ్ ఉంటది, మీరు చూసే పిచ్చోలు అయిపోవాలి అట్లా ఉంటది. ఇల్లు తీసుకోవతే అన్నేడు ఉంటాడు రాయి. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. హోమ్ టూర్ చేసేద్దాం, చూస్తే మాత్రం పిచ్చోలు అయిపోతారు. సో గాయస్ ఇప్పుడైతే వచ్చేసినాం మనం మన లొకేషన్ కి వచ్చేసినాం. లొకేషన్ గంగిరెద్దులోడు కాలిపీలు వచ్చేసి రాలే కార్లో వచ్చినాం. కాలు వచ్చినాం, చాలా ఎంజాయ్ చేద్దాం. జరుగు కానీ ఎందుకు అట్లా చేస్తున్నావు? చింతపండు ఆడేందుకు నా దగ్గర కూడా ఉంది ఒక చింతపండు తీసుకో అంటే ఈడ కింద. సో గాయస్ వచ్చేసాం. ఏ సర్ప్రైజ్ అన్నాడు. సర్ప్రైజ్ అన్నావుగా, పెండా అదే సర్ప్రైజ్ నీది. పెండది ఇంటి తీసుకో, మీ ఇంటికి మీ అమ్మకి సాంబార్తో నీ అంటే నీకు ఎట్లా కనిపిస్తున్నారా? కాడికే వస్తుంది
మరి గిట్లా విక్రమ్ అరే దిర్రా తిరుగు బ్రో వన్ చేతిలో చిన్న నేను ఒక వందుడు పోయాము అరే రే చెప్పరి మనది ఇది మొడ్డకుడు ఇది తాగితే మొత్తం కుత్కెలా పెడితే మనది ఇది బాయ్ మనది ఇది బాయ్ చూసుకోవచ్చు ఎంత మంచిగా ఉందో నేచర్ లో లొకేషన్ ఎట్లుందో లొకేషన్ ఎంత మంచిగా ఉందో నేను కూడా అంతే మంచిగా ఉన్నా లొకేషన్ ఎంత మంచిగా ఉందో నేను కూడా అంతే మంచిగా ఉన్నా చూసుకోవచ్చు లొకేషన్ ఎంత నీట్ గా ఇప్పుడు సోకముందుకి ఫస్ట్ కూర్చుంటాడు వీడైతే థమ్స్అప్ అన్నాడు కదా వాడు ఏం తాగుతారా నేనేం చెప్పరా తాగేదే థమ్స్అప్ వాడు వాళ్ళ డాడీ 90s తాగోడు థమ్స్అప్ తాగుతాడు థమ్స్అప్ వాళ్ళ డాడీ 90s తాగోడు థమ్స్అప్ తాగుతాడు థమ్స్అప్ కానీ సర్ప్రైజ్ అయితే అనుకోలే కానీ బాగుంది నేను ఉత్తిగానే తాగటోని సర్ప్రైజ్ అని వచ్చి తాగుతా అంటే ఎంత తాగుతో తెలుసు కదా మంది అంటే ఊరుకొని ఆస్తాడు ఏదైనా రిచ్ లవ్లీ వేగా అంటే రిచ్ ఉంటాడు మన స్టఫ్ చూసుకోవచ్చు అది కార్లో మిగిలింది బాబాయ్ చూసి నాకు కొత్త అంతాడు ఎగిరేసి అంతాడు అని చెప్తే లవ్లీ వేగా అంటే రిచ్ ఉంటుంది రిచ్ అంటే లవ్లీ వేగా స్టఫ్ అయితే కాలి బొరారు అట్లా నేను కొనుక్కొస్తే అట్లా ఉంటుంది అనమాట సో గాయ్స్ ఇందాక అందం అన్నాడు కదా ఒకసారి వీని అందం చూపిస్తావు బాయ్ ఒకసారి వీడియో చూపించుకో దమ్ముంటే వచ్చి ఫేస్ టు ఫేస్ కాలు పగలు దింగుతా అందగత్తి దిస్ గాయ్ మామ వాడు ఏం పెట్టుకుంటారా మొత్తం లాలద్దాలు పెట్టుకుని ముఖం మీద వాడు అప్పుడు అదే కలర్ ఉండి కలర్ చాతగాని మాటలు మాట్లాడతారు చూడు ఒక్కొక్కరు నాతో తాగు నేను ఇట్లా నిన్ననే చెప్పిన వానికి మామ కళ్ళు కొంచెం తాగు నువ్వు షాప్ పోవాలి షాప్ పోయి సప్పుడేగా అంటావురా చాతాని కొడుక అని చెప్పిన ఆ చాతాని కొడుక డిచ్చు మొత్తం వేస్ట్ వాడికి మట్కరాకు రోడ్డు వెంకట్ సొయ్యలేదు కొడుకు డిచ్చు మొత్తం లేపు అని లెవెల్ డిచ్చాడు ఇక వెంకట్ రే వీడియో హాయ్ చెప్పరు అందరికి సలాం వాలేకుం సో ఫుల్ ఎంజాయ్ చేసినాం మంచిగా ప్రకృతిని ఎంజాయ్ చేసుకున్నాం నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ చేసినాం కానీ కిషోన్ అయితే ఏడి తీసుకోవాలి